నమస్కారం అండి. యాక్సాన్ ఎడ్యుకేషన్కి స్వాగతం. ఆధునిక భారతదేశ చరిత్రలోని 2వ చాప్టర్ భారతదేశ ఆక్రమణలో 3వ ఆంగ్లో మరాఠా యుద్ధం మరియు సింధ్ ఆక్రమణ గురించిన అంశాలను పార్ట్ 21లో నేర్చుకున్నాము. ఈ పార్ట్ 22లో పంజాబ్ ఆక్రమణ గురించిన అంశాలను నేర్చుకుందాం. పంజాబ్ ఆక్రమణ. సిక్కు మతాన్ని స్థాపించినది ఎవరు? గురునానక్. సిక్కు మతాన్ని స్థాపించినది ఎవరు? గురునానక్. సిక్కు మతంలో మొత్తం ఎంతమంది గురువులు ఉన్నారు? 10 మంది. సిక్కు మతంలో మొత్తం ఎంతమంది గురువులు ఉన్నారు? 10 మంది. గురునానక్ ఎక్కడ జన్మించాడు? పాకిస్తాన్ పంజాబ్లోని తల్వండి. ప్రస్తుత పేరు నాన్ఖానా సాహెబ్. గురునానక్ ఎక్కడ జన్మించాడు? పాకిస్తాన్ పంజాబ్లోని తల్వండి. ప్రస్తుతం పేరు నాన్ఖానా సాహెబ్. గురునానక్ యొక్క సంగీత వాయిద్యం ఏమిటి? రబాబ్. గురునానక్ యొక్క సంగీత వాయిద్యం ఏమిటి? రబాబ్. సిక్కు మతంలో మొదటి గురువు ఎవరు? గురునానక్. సిక్కు మతంలో మొదటి గురువు ఎవరు? గురునానక్. గురుముఖి లిపి అంటే పంజాబ్ భాష వ్యాప్తి చేసిన సిక్కు గురువు ఎవరు? అంగద్. గురుముఖి లిపి పంజాబ్ భాష వ్యాప్తి చేసిన సిక్కు గురువు ఎవరు? అంగద్. ఏ మొఘల్ చక్రవర్తి గురు అంగద్ను సందర్శించాడు? హుమయూన్. ఏ మొఘల్ చక్రవర్తి గురు అంగద్ను సందర్శించాడు? హుమయూన్. రామ్దాస్పురా అమృత్సర్ నిర్మించిన సిక్కు గురువు ఎవరు? రామ్దాస్. రామ్దాస్పురా అమృత్సర్ నిర్మించిన సిక్కు గురువు ఎవరు? రామ్దాస్. అమృత్సర్లో స్వర్ణ దేవాలయానికి భూమిని ఇచ్చిన మొఘల్ చక్రవర్తి ఎవరు? అక్బర్. అమృత్సర్లో స్వర్ణ దేవాలయానికి భూమిని ఇచ్చిన మొఘల్ చక్రవర్తి ఎవరు? అక్బర్. అమృత్సర్లో స్వర్ణ దేవాలయాన్ని నిర్మించిన సిక్కు గురువు ఎవరు? అర్జున్ దేవ్. అమృత్సర్లో స్వర్ణ దేవాలయం నిర్మించిన సిక్కు గురువు ఎవరు? అర్జున్ దేవ్. సిక్కుల పవిత్ర గ్రంథం అయిన ఆది గ్రంథ్ లేదా గురు గ్రంథ్ సాహెబ్ను రచించిన సిక్కు గురువు ఎవరు? గురు అర్జున్ దేవ్. ఇతను 5వ గురువు. సిక్కుల పవిత్ర గ్రంథం అయిన ఆది గ్రంథ్ లేదా గురు గ్రంథ్ సాహెబ్ను రచించిన సిక్కు గురువు ఎవరు? గురు అర్జున్ దేవ్. ఇతను 5వ గురువు. ప్రతి సిక్కు తన సంపాదనలో 1/10వ వంతు సిక్కు గురువులకు ఇవ్వడాన్ని ఏమంటారు? మన్సద్. ప్రతి సిక్కు తన సంపాదనలో 1/10వ వంతు సిక్కు గురువుకు ఇవ్వడాన్ని ఏమంటారు? మన్సద్. మొఘల్ చక్రవర్తి జహంగీర్చే చంపబడిన సిక్కు గురువు ఎవరు? గురు అర్జున్ దేవ్. మొఘల్ చక్రవర్తి జహంగీర్చే చంపబడిన సిక్కు గురువు ఎవరు? గురు అర్జున్ దేవ్. తనకు తాను సత్యా బాదుషా నిజమైన చక్రవర్తి అని ప్రకటించుకున్న సిక్కు గురువు ఎవరు? హర్గోవింద్. తనకు తాను సత్యా బాదుషా నిజమైన చక్రవర్తి అని ప్రకటించుకున్న సిక్కు గురువు ఎవరు? హర్గోవింద్. ఎవరి కాలంలో సిక్కులు మొఘలులకు వ్యతిరేకంగా ఆయుధాలను చేపట్టారు? హర్గోవింద్. ఎవరి కాలంలో సిక్కులు మొఘలులకు వ్యతిరేకంగా ఆయుధాలను చేపట్టారు? హర్గోవింద్. సిక్కులు తమ సంపాదనలో కొంత భాగంతో గుర్రాలను ఆయుధాలను కొనుగోలు చేసి గురువులకు ఇవ్వాలని ఎవరు అన్నారు? హర్గోవింద్. సిక్కులు తమ సంపాదనలో కొంత భాగంతో గుర్రాలను ఆయుధాలను కొనుగోలు చేసి గురువులకు ఇవ్వాలని ఎవరు అన్నారు? హర్గోవింద్. హర్గోవింద్ ప్రధాన కేంద్రాన్ని అమృత్సర్ నుండి ఎక్కడకు మార్చాడు? కిరాత్పూర్. హర్గోవింద్ ప్రధాన కేంద్రాన్ని అమృత్సర్ నుండి ఎక్కడకు మార్చాడు? కిరాత్పూర్. 5 సంవత్సరాల వయసులో సిక్కు గురువు అయినది ఎవరు? హరికిషన్.
5 సంవత్సరాల వయసులో సిక్కు గురువు అయినది ఎవరు? హరికిషన్. మశూచి వ్యాధితో ఔరంగజేబ్ ఆస్థానంలో మరణించిన సిక్కు గురువు ఎవరు? హర్కిషన్. మశూచి వ్యాధితో ఔరంగజేబ్ ఆస్థానంలో మరణించిన సిక్కు గురువు ఎవరు? హర్కిషన్. ప్రతిరోజు తదుపరి అంశాలతో వీడియో లెసన్స్ అప్లోడ్ చేస్తున్నాము. ఈ వీడియోస్ మీకు నచ్చితే దయచేసి వాటిని లైక్ చేయండి. నిరంతర అప్డేట్స్ కొరకు యాక్సాన్ ఎడ్యుకేషన్కు సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో లెసన్స్ గురించి మీ స్నేహితులకు కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.